జింబాబ్వేతో 4వ టీ20లో టీమిండియా ఘన విజయం సాధించింది. ఆతిథ్య జట్టును 10 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడించింది. తద్వారా మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ 3-1తో కైవసం చేసుకుంది. 5 మ్యాచ్ల టీ20 సిరీస్ కోసం జింబాబ్వే పర్యటనకు వెళ్లిన యువ భారత జట్టుకు శుభ్మన్ గిల్ కెప్టెన్గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తొలి మ్యాచ్లో ఓడిన టీమిండియా ఆ తర్వాత వరుసగా 2 విజయాలను సాధించింది. ఈ క్రమంలో శనివారం 4వ టీ20లోనూ ఆకాశం అద్దుగా చెలరేగింది. హరారే వేదికగా టాస్ గెలిచిన భారత్ తొలుత బౌలింగ్ చేసింది. కెప్టెన్ నమ్మకాన్ని నిలబెడుతూ బౌలర్లు రాణించారు. జింబాబ్వేను నామమాత్రం స్కోర్కు కూడా పరిమితం చేశారు. ఆదిత్య జట్టు ఓపెనర్లలో వెస్లీ మెదివరే 25, మరుమాని 32 పర్వాలేదనిపించగా కెప్టెన్ సికందర్ రజా 46 పరుగులు చేశాడు. ఈ క్రమంలో నిర్ణీత 20 ఓవర్లలో జింబాబ్వే 7 వికెట్లు నష్టపోయి 152 పరుగులు చేసింది. టీమిండియా బౌలర్లలో పేసర్లు ఖలీల్ అహ్మద్ 2 వికెట్లు, తుషార దేశ్పాండే, శివం దుబే 1 వికెట్ పడగొట్టగా స్పిన్నర్లు రవి బిష్ణోయ్, వాషింగ్టన్ సుందర్, అభిషేక్ శర్మ తలో వికెట్ తీశారు. ఇక జింబాబ్వే విధించిన 153 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా ఆడుతూ పాడుతూ ఛేదించింది. ఓపెనర్లు యశస్వి జైస్వాల్, శుభ్మన్ గిల్ అజేయ అద్భుత అర్ధ సెంచరీలతో శతకాలతో ఆకట్టుకున్నారు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ జైస్వాల్ 93 పరుగుల 13 పరుగులు 2 సిక్సర్లతో దుమ్ము లేపగా గిల్ 58 పరుగులు 6 పరుగులు 2 సిక్స్లు సాధించాడు. వీరిద్దరి విజృంభణ కారణంగా 15.2 ఓవర్లలోనే భారత్ లక్ష్యాన్ని ఛేదించింది. ఏకంగా 10 వికెట్ల తేడాతో జింబాబ్వేను చిత్తు చేసి సిరీస్ని కైవసం చేసుకుంది. ఇక కెప్టెన్గా శుభ్మన్ గిల్ తొలి సిరీస్లోనే ట్రోఫీ గెలవడం విశేషం.